అండ్ వెల్కమ్ బ్యాక్ టు హెచ్ఎసి తెలుగు. సో నా సూపర్వైజర్ అయితే నాకు ఒక అబ్జర్వేషన్ ఇచ్చారు. ఎంట్రన్స్ లో ఏదైతే బ్యారికేషన్స్ ఉన్నాయో సాఫ్ట్ బ్యారికేషన్స్ అంతా షేడ్ అయిపోయాయి, వాటిని రిఫ్రెష్ చేయమని చెప్పారనమాట. సో నేను ఒక అబ్బాయిని ఇక్కడ పెట్టి రిఫ్రెష్ చేస్తున్నాను చూడండి. సో ఈ విధంగా పాత బ్యారికేషన్ ని, షేడ్ అయిపోయిన బ్యారికేషన్ ని తీస్తాడు అనమాట. ఇప్పుడు ఈ అబ్బాయి మీరు చూడొచ్చు, అబ్బాయి అక్కడ తీస్తున్నాడు అనమాట. తీసేసి కొత్త బ్యారికేషన్ ఇక్కడ ఉంది, కొత్త బ్యారికేషన్ ని మళ్ళీ దీన్ని టై చేస్తాడు. సో నీట్ గా ఈ అబ్బాయి అయితే మొత్తం చేంజ్ చేస్తాడండి. సో ఈ అబ్బాయికి చూసారా ఇక్కడ గొడుగు అయితే అరేంజ్ చేశారు, అంబ్రెలా వాటర్ స్టేషన్. ఏంటి అరామ్కోలో మ్యాండేటరీ అండి. ఎక్కడికైనా మీరు అరామ్కో ప్రాజెక్ట్ లో వర్క్ చేయండి, వాటర్ ఫెసిలిటీ లేకపోతే వర్క్ స్టాప్. నో వాటర్ నో వర్క్ అనేది ఒక స్లోగన్ ఉంటుంది. చాలా ఇంప్లిమెంటేషన్ అండి, చాలా. అరామ్కో అయితే కాంప్రమైజ్ అవ్వదండి. యాక్చువల్ గా చెప్తున్నాను, ఇలాంటి ప్రాజెక్ట్ లో నేను వర్క్ చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. బికాస్ ఏదైతే స్టాండర్డ్ ని ఇంప్లిమెంట్ చేస్తుందో, ఏదైతే స్టాండర్డ్ ని తీసుకొస్తుందో అరామ్కో, దాన్ని ఇంప్లిమెంట్ చేసేట వరకు వదలదు. సో చూసారా, గొడుగు అండ్ వాటర్ స్టేషన్ అనేది మ్యాండేటరీ. అంటే ఒక వ్యక్తి వర్క్ చేస్తున్నాడు అంటే అలసిపోతే వచ్చి రెస్ట్ తీసుకోవడానికి కంపల్సరీగా అతనికి ఒక స్టేషన్ అనేది ఉండాలి, రెస్ట్ స్టేషన్ అనేది ఉండాలి. సో అందుకు ఈ అంబ్రెలా అండ్ వాటర్ స్టేషన్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. ఇంకో ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలి, ఎప్పుడు కూడా ఒక వ్యక్తి వర్క్ చేయకూడదు. అంటే ఇప్పుడు చూసారా మీరు ఇక్కడ ఒక వ్యక్తి వర్క్ చేస్తున్నాడు అనమాట. సో అరామ్కోలో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. సింగిల్ వర్కర్ కెనాట్ వర్క్ ఎట్ ఎనీవేర్. సో మల్టిపుల్ వర్కర్ ఉండాలి. సో మల్టిపుల్ వర్కర్స్ అంటే ఏంటి? బడీ సిస్టమ్, దాన్ని బడీ సిస్టమ్ అంటారు అనమాట. 2 or more, ఇద్దరు కానీ ఎక్కువ మంది కానీ ఉండాలి. ఎందుకు అంటే ఇప్పుడు సపోజ్ ఈ అబ్బాయి ఒకడు వర్క్ చేస్తున్నాడు, ఈ అబ్బాయికి సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయాడు అనుకోండి, ఎవరు రిపోర్ట్ చేస్తారు? ఎవరు రిపోర్ట్ చేయడానికి ఉంటారు. సో అలాంటిటప్పుడు అందుకే అరామ్కో అంటది టూ పర్సన్స్ వర్క్ చేయాలి, మినిమం 2 persons అండి. దాన్ని బడ్డీ సిస్టమ్ అంటారు. బడ్డీ సిస్టమ్ ఫాలో చేయించండి అంటారు. మరి ఈ అబ్బాయిని ఒంటరిగా వదిలేరు కదా అనేసి మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్గా ఈ అబ్బాయిని ఒంటరిగా మేము వదలలేదు. ఈ పక్కనే ఒక ఏంటంటారు దాన్ని, సెక్యూరిటీ గేట్ ఉంది. ఆ సెక్యూరిటీ గేట్ దగ్గర కూడా ఇంకొక అబ్బాయి ఉన్నాడు అనమాట. సో ఈ అబ్బాయికి అప్రోచ్ అయ్యేంత వరకు ఈ అబ్బాయిని మేము సింగిల్ గానే వదులుతాము. ఆ తర్వాత నుంచి ఇంకో అబ్బాయిని యాడ్ చేయాలి ఇతనికి. సో ఆ విధంగా సేఫ్టీ అనేది చూసారా, ఆ విధంగా ఇంప్లిమెంటేషన్స్ అనేవి జరుగుతుంటాయి అనమాట ప్రాజెక్ట్ లో. సో ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇంత ఎండ్లో కూడా నేను కేవలం వీడియో కోసం అయితే వచ్చానండి. వచ్చేసి అబ్బాయి ఏం చేస్తున్నారు, ఎంతవరకు వచ్చింది, ప్రోగ్రెస్ ఏంటి, ఇంకా ఎంత బ్యారికేషన్ బ్యాలెన్స్ ఉంది అనేసి చెక్ చేయాలి. దాంతోపాటు అప్డేట్ ఇస్తూ ఉండాలి, మేము అప్డేట్ ఇవ్వాలి మా సూపర్వైజర్కి. సార్ ఇక్కడ వరకు కంప్లీట్ అయింది, హాఫ్ రోడ్ అయింది, ఇంకా హాఫ్ రోడ్ బ్యాలెన్స్ ఉంది, కొద్దిగా ఆ అబ్బాయి రెస్ట్ తీసుకుంటాడు, రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. ఇలా మనం అప్డేట్ ఇస్తుండాలన్నమాట. అబ్బాయి కోసం కూడా మనం యాజ్ ఎ సేఫ్టీ మనం వచ్చి చూస్తుండాలన్నమాట. అబ్బాయి ఎక్కడి వరకు చేశాడు, అబ్బాయికి మొత్తం అంటే స్టేబుల్ గా ఉన్నాడా లేదా, ఎండలో వర్క్ చేస్తున్నాడు, వాటర్ తాగాడా లేదా, రెస్ట్ తీసుకున్నాడా లేదా. సో ఇలాంటివన్నీ కూడా మనం చూసుకోవాలన్నమాట. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్. మీరు ఏదైతే ఐ రియలీ అప్రిషియేట్. కామెంట్ లో కూడా చాలా మంది థ్యాంక్స్ అన్ని మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, థ్యాంక్ యూ సో మచ్ అంటున్నారు. ఐ రియలీ అప్రిషియేట్ అండ్ ఐ థ్యాంక్ యూ. మీకు నేను థ్యాంక్స్ చెప్పాలి. సో keep support me for this more information like this.